బీఆర్ఎస్ బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్పై తీరుపై కాంగ్రెస్ నేతలు పక్కమన్నాయి. ఇక నిన్న బోధ్ నియోజకవర్గంలో బోధ్ ఎమ్మెల్యే దగ్గరుండి మరీ బీఆర్ఎస్ నాయకులతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫ్లెక్సీని చించివేయించారని ఆగ్రహిస్తూ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి ఆడే గజేంద్ర ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. మహిళలు కాంగ్రెస్ శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే అనిల్ జాదవ్ దిష్టిబొమ్మకు చావు డప్పు కొడుతూ శవయాత్ర నిర్వహించారు. ఇక అనంతరం దిష్టిబొమ్మను దహనం చేయక పోలీసులు అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారు. దీంతో కాంగ్రెస్ శ్రేణులకు పోలీసులకు మధ్య చిన్న తోపులాట జరిగింది. అక్కడ ఉన్న మహిళలు చావు ఏడుపు ఏడుస్తూ నిరసన తెలిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని మండల కేంద్రంలో ఎమ్మెల్యే దిష్టిబొమ్మను దహనం చేశారు. అనిల్ జాదవ్ ఇంతటి దిగజారుడు రాజకీయాలు చేయడం సిగ్గుచేటని ఆడే గజేంద్ర అన్నారు. ఇక ఫ్లెక్సీకి చింపడం ఏమని అన్నారు. ప్రజలు ఇలాంటి ఎమ్మెల్యేలను చూసి చేదరించుకుంటున్నారని, ఎప్పటికైనా ఈ రౌడీ రాజకీయాలు ఆపివేయాలని, లేదంటే ఊర్లలో తిరిగే పరిస్థితి కూడా ఉండబోదని హెచ్చరించారు. వీలైతే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయు, కానీ ఇలాంటి చిల్లర పనులు చేయగానే చెప్తున్నాను. ఫ్లెక్సీలు జింపడము, అలాంటి కార్యకర్తలను జాగ్రత్తగా వార్నింగ్ ఇచ్చేయి. రౌడీజం చేయకు, ఎక్కడ చేయనో అక్కడే పోయి చేసుకో, కానీ ఈ బోధ్ నియోజకవర్గంలో మాత్రము రౌడీజం మా దగ్గర నడవది. కార్యకర్తలు కూడా ఒకటే చెప్తున్నా, భయపడకండి, మీకు ఏమైనా నేను ఉన్నాను. ఈరోజు మనం అధికారంలోకి ఉన్నాము, అయినా మన కాంగ్రెస్ పార్టీ మనకు నేర్పించిన గాంధేయ మార్గంలోనే మనం నడుస్తున్నాము. ఎవ్వరు కూడా భయపడద్దు, పార్టీ మన వెనకాల ఉంది, నేను ఉన్నాను. ఏ కార్యకర్త జోలికి వస్తే తోలు తీసి చూపిస్తామని ఈ మూలంగా హెచ్చరిస్తున్నాను. వీలైతే